సికింద్రాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిపై సస్పెన్షన్ వీడింది. సికింద్రాబాద్ అభ్యర్థిగా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరును కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టేలా సికింద్రాబాద్ పై పట్టున్న పద్మారావు గౌడ్ ను గులాబీ బాస్ అభ్యర్థిగా ఖరారు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, కంటోన్మెంట్, సనత్ నగర్, ఖైరతాబాద్, నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిల్లో నాంపల్లి మినహా మిగతా అన్ని సీట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలను రిపీట్ చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పద్మారావు గౌడ్ కు సికింద్రాబాద్ తో పాటు సనత్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. పార్టీ బలంతో పాటు ఆయనకు ఉన్న ఇమేజ్, గౌడ్ సామాజిక వర్గం ఓట్లు బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారుకు సంబంధించి పూర్తి వివరాలేంటి? ఎట్టకేలకు బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పేరును బీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. ఒక ఉత్కంఠకు మాత్రం తెరపడింది. ఎందుకంటే గతంలో పోటీ చేసిన తలసాని సాయికే ఒక టికెట్ వస్తుందన్నది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని మన పద్మారావు గౌడ్ పేరు తెర మీదకి వచ్చింది. మాజీ మంత్రిగా ఉన్నారు. ఆయన మాజీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. కొంత సుపరిచితుడు, అందరికీ సౌమ్యుడిగా పరిచయం. ఖచ్చితంగా ఆయన బలమైన అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి సికింద్రాబాద్ నుంచి ఆయనను పోటీలో దించితే గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నదనేది కూడా కేసీఆర్ భావించినట్టు తెలిసింది. కాబట్టి ఆయనని గత 4 రోజుల క్రితమే మీరు పోటీలో ఉండాలి అంటూ కూడా కేసీఆర్ పదే చెప్పినట్టు తెలిసింది. కానీ దాదాపు నిన్నటి నుండి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పద్మారావు గౌడ్ పోటీకి నిరాకరిస్తున్నారు, పోటీలో నేను ఉండలేననేది కూడా అధిష్టానకు చెప్పారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్ ఈరోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పద్మారావు గౌడ్ను పిలుచుకొని పోటీలో ఉంటే గెలవడానికి అనుకూలమైన అంశాలు, అదేవిధంగా ఒకవేళ పోటీలో మీరు గెలిస్తే ఏదైతే సికింద్రాబాదు ఎమ్మెల్యే స్థానం ఖాళీ అవుతుంది కాబట్టి ఉప ఎన్నిక వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ స్థానాన్ని మీ కుమారుడికి నేను ఇస్తానంటూ కూడా కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇక హామీ తదనంతరం పద్మారావు గౌడ్ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. ఇక ఖచ్చితంగా నేను పోటీలో దిగుతాను, ఇక పోటీ చేసి తీరుతానంటూ కూడా పద్మారావు గౌడ్ చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇక ఎట్టకేలకు బీఆర్ఎస్ సికింద్రాబాద్ అభ్యర్థి మాత్రం పద్మారావు గౌడ్గా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గత కొద్దిసేపటి క్రితమే అధిష్టానం కూడా నిర్ణయాన్ని వెలువడించింది.